ఇలా బాబుకి కాలేజ్ జాయిన్ చేయడానికి విజయవాడ వెళ్తున్నామండి. ఇదిగోండి నేను అన్ని పిక్ పెడతానండి మీకు. ఫ్రెండ్స్ మేము విజయవాడ వెళ్తున్నామండి. ఇవాళ అంబేద్కర్ జయంతి అంటండి. మా కల్దెండిలో బాగా హడావుడిగా చేస్తున్నారండి. ఇదిగోండి పిక్ పెట్టానండి. ఇంకో వేరే చోట కూడా ఇలాగే బాగా ఘనంగా చేశారండి అంబేద్కర్ జయంతి. ఆ పిక్ కూడా మీకు నేను పెట్టానండి, చూడండి. ఇక్కడ కూడా ఇలాగే ఫ్రెండ్స్, గుడివాడ నుండి పామర్ వెళ్ళే రోడ్లో మనకి హైవే రోడ్డు వేస్తున్నారండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది చూపిస్తున్నాను మీకు నేను. ఫ్రెండ్స్, హైవే రోడ్ మీద మనకి ముంజలు దొరుకుతాయండి. ముంజలు హెల్త్కి చాలా మంచిది కదండి. ఇప్పుడు ఎండాకాలంలో దొరుకుతాయండి. అంటే ముంజలు మనకి వేడి చేయకుండా బాగా పనిచేస్తుందండి. ముంజలు ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి కదండి, వంటికి చాలా చలువ అండి. ఇక్కడ మాత్రం హైవే రోడ్డు మీద అప్పటికప్పుడే కోసి అమ్ముతారండి. మనకి వాళ్ళకి బాగా అలవాటు కదండి. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారో. ఇది వాళ్ళకి ఎంతో కష్టపడి చేసుకుంటారండి. అంతే కదండి, ₹1 వచ్చిందని చెప్పి ఎవరైనా ₹1 వచ్చిందని చెప్పి ఎందులో అయినా సరే. ఇప్పుడు మా ఆయన గారు ఇది ముంజలు నాకు ఇచ్చి ఇది మొత్తం తినేయాలి తొక్కతో సహా అన్నారు. అదే టేస్ట్ అన్నారండి. ఇప్పుడు మనకి టోల్ గేట్ వచ్చిందండి హైవే రోడ్డు మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, విజయవాడలో శ్రీ చైతన్య కాలేజ్ అండి. ఇది చాలా మంచి కాలేజ్ అని చెప్పి అన్నారండి. మా బాబు అక్కడే జాయిన్ చేద్దామని చెప్పి మేము వెళ్తున్నామండి. ఎక్కడంటే అండి కాలేజీ ఏలూరు రోడ్లో హైవే. ఇదిగోండి మనం కాలేజీకి వెళ్తున్నామండి. చూద్దాం కాలేజీ ఎలా ఉందో చూసి మనకి నచ్చితే కాలేజీ బాగుంటే బాబుని జాయిన్ చేస్తామండి. నేచర్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంటుందండి నేచర్ మాత్రం. అంతే కదండి, మనకి స్వచ్ఛమైన గాలి అనేది వచ్చింది కదండి. మనకి ఎన్నో జబ్బులు నయమవుతాయండి ఆ గాలితో. మనకి నేచర్ బాగుండాలండి ముందు. విజయవాడలో ఒకటే కాదండి, చైతన్య కాలేజ్ చాలా ఉన్నాయండి. అసలు మనకి నారాయణ, చైతన్య, ఈ మొత్తం బ్రాంచెస్ మొత్తం ఇటే ఉన్నాయండి. చూడండి, ఇది కూడా శ్రీ చైతన్య అండి. వచ్చేసామండి మనం కాలేజీకి. ఇది బాయ్స్ క్యాంపస్ అండి. చూద్దామండి కాలేజీ ఎలా ఉందో. ఇదిగోండి అక్కడ వార్డెన్ మనకి లోపల తీసుకెళ్తున్నారండి. చాలామంది పిల్లలు అడ్మిషన్స్ జరుగుతున్నాయండి కాలేజీలో. పిల్లలు మంచి భవిష్యత్తులో పైకి రావాలంటే మనం వాళ్ళ ఫ్యూచర్ అనేది మంచి కాలేజ్లో పెడితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది హాస్టల్ అండి. ఒక్కొక్క రూమ్కి 8 మంది పిల్లలు చూసుకుంటారండి హాస్టల్. ఇదిగోండి బయట మొత్తం ఇలా ఉందండి, ప్రశాంతంగా ఉంది కదండి. శ్రీ చైతన్య కాలేజ్ అండి ఇది. మనకు కాలేజ్ నచ్చిందండి. ఇంకా అడ్మిషన్ అనేది అయిపోయిందండి బాబుది. ఇంకా గురువారం జాయిన్ చేస్తామని చెప్పి ఇంకా మనం ఇంటికి బయలుదేరిపోయామండి. మధ్యలో అంటే మనం కలదండి కదండి, రోడ్ అస్సలు బాగాలేదండి. ఏలూరు మీద నుండి వెళ్తున్నామండి, హైవే మీద నుండి. మనకి రోడ్డు బాగుంటుంది కదా.
ఇప్పుడు ఇక్కడ మనం లంచ్ చేయడానికి ఇక్కడ ఏ రెస్టారెంట్ అన్న ఫ్రెండ్స్, ఇది ప్యారడైస్ రెస్టారెంట్కి వచ్చామండి. ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. మా బాబు హలీం తింటానన్నాడండి. మటన్ హలీం ఆర్డర్ చేసామండి. మటన్ హలీం నేను భీమవరంలో కూడా తిన్నాను, కానీ ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. అసలు నోట్లో వేస్తే కరిగిపోతుందండి. అసలు చాలా బాగా చేశారండి. దాని తర్వాత మేము లెగ్ పీస్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చామండి. ఫుడ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. అంతా నెయ్యితోనే చేశారండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ప్యారడైస్ రెస్టారెంట్లో మాత్రం ఫుడ్ మాత్రం అమేజింగ్. మేము లెగ్ పీస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. ప్యారడైస్లో మాత్రం ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా మనకి ఇక్కడ బిస్కెట్స్ కూడా ఉన్నాయండి. ఇవాళ నేను చేసిన జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నా రెసిపీసు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ అనేది చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేను ఇంకా ఏమీ ఆశించానండి మీ దగ్గర నుండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను మీకు పెడతానండి. నేను ఇప్పుడు ఏలూరు మీద నుండి కైక్లూరు నుండి వెళ్తున్నానండి కలిదిండి. ఎందుకంటే ఇటు హైవే రోడ్ అండి, అటు ముదనేపల్లి నుండి రోడ్ అస్సలు బాగాలేదండి. అందుకే ఇటు నుండి జర్నీ చేస్తున్నామండి. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అల్లా హాఫీస్.